అంటే ఆయన చెప్పాడు ఇరిగేషన్ పనులకు సంబంధించి నేను ఛాలెంజ్ విసురుతున్నా ఏ విచారణకైనా సిద్ధమని. నేను చెప్పేది సరే, ఏ పుణ్యాన ఇరిగేషన్ అనేటువంటిది దాని మీద నీ ప్రతాపం చూపడం మొదలుపెట్టావో, నీ ఆధీనంలోకి తీసుకున్నావో, ఇరిగేషన్ కార్యాలయంలో జరగకూడనటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక సంఘటన జరిగిందని చెప్పి అందరూ కూడా దౌర్భాగ్యం ఏంటంటే దాని గురించి అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇరిగేషన్ శాఖ కార్యాలయం అంటేనే నెల్లూరు జిల్లాలో అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను సోమిరెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్, అన్ని ఛాలెంజ్లు స్వీకరిస్తున్నా, ఏమీ ఇబ్బంది లేదు. వాటికి సంబంధించి తమరు ముందు నీకు నీతి, జాతి, సిగ్గు, శరము, రోషము, పౌరుషం ఇవి ఉండాలి నేను అనుకోవడం. ఈ మూడు ఉంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని పనులు జరిగాయి,